ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం అనే ఒక మాటని ఎక్కువగా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉంది, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు, అసలు మేము ఏది పాటించాలి, ఏది వినటం వల్ల మాకు మంచి జరుగుతుంది, ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనితో పాటు ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల అసలు ఏంటి సనాతన ధర్మం, ఈ ధర్మంలో ఏముంది, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కరిలో తలెత్తుతుందనే చెప్పాలి. నిజంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? సనాతన ధర్మము అనేది ఒక భవనము అనుకుంటే దానికి 4 మహత్తర పునాది స్తంభాలు ఉన్నాయి, ఇంకా వేరే ఎక్కడా లేని విధంగా. ఒక స్తంభము వేదాలు, ఇలా చేయి ఇలా చేయకూడదు అని నిర్దిష్టంగా చెప్పే వేదాలు. రెండవది ఉపనిషత్తులు, ఈ మనుషుడు ఎవడు, జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించిన బోధలు 1180 ఉండే ఉపనిషత్తులు కాలక్రమంలో లుప్తమైపోయి 108గా మిగిలినాయి. దానికి కొంతమంది ఒక తమాషా కథ చెప్తారు. రాముల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు బోధించారు. ఆయన సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్ని బుర్రలోకి ఎక్కాయి. మహాత్మా, యుగాలు మారుతాయి, ఎన్ని జనాలు బుర్రలోకి ఎక్కించుకోలేరు కదా అని అంటాడు. అంటే దాంట్లో నీకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఎన్నుకో అన్నాడు. హనుమంతుల వారు దాన్ని 108 ఉపనిషత్తుల కింద చెప్పి ఇచ్చారు. మనకు ఉన్నాయి ఇప్పుడు 108. శంకరాచార్యుల జమానా వచ్చేసరికి ఈ 108 ఉపనిషత్తులు కూడా వీళ్ళు పట్టుకోలేరు. నా ప్రస్థానత్రయంలో 10 ఉపనిషత్తులన్నా తెలుసుకున్నాడు చాలు అని ఆయన 10 ఉపనిషత్తులు పెట్టాడు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో 2 అయితే 3వది దశోపనిషత్తులు. ఈ మూడిట్లో కొంచానికి కొంచెం ప్రవేశం ఉన్నవాడికే శంకరాచార్య పీఠాలలో ప్రవేశం. ఆ తర్వాత మిగతా జ్ఞానం అంతా వాళ్ళు బోధిస్తారు. అంతటి గొప్ప ఈ ఉపనిషత్తులు. అంటే ఆయన దాంట్లో గర్భోపనిషత్తు పెట్టలేదు. అది పెడితే మన వేదకాల పురుషుల శాస్త్రము ఎంత సైంటిఫికల్ అనేది తెలుస్తుంది. 108 ఉపనిషత్తులలో గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉంది. అది ఆయన ఆయన పెట్టింది ఈశ కేన కట ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ బృహదారణ్యక స్కందక అనే 10 ఉపనిషత్తులే పెట్టాడు. దాంట్లో బృహదారణ్యక అనేది పేరుకు తగినట్లు బృహత్ చాలా పెద్దది, చాలా చిన్నది ఓంకారం గురించి చెప్పే ఇది. నచికేతుని గురించి ఉండేది ప్రశ్నోపనిషత్తు. ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల తర్వాత 18 ప్రధాన పురాణాలు. ఈ 18 పురాణాలు గుర్తు పెట్టుకునేదానికి ఒక మంచి శ్లోకం కూడా కొటేషన్గా పెట్టినారు. ఏం శ్లోకం? ప్రకారత్రయం మకారద్వయం, వకారత్రయం మకారద్వయం, అనాపకుష్కలింగాని ఏతాని అష్టాదశ పురాణాన్ని అంటారు. ప్రకారత్రయం అంటే బ్రహ్మపురాణము, బ్రహ్మ వైవస్వత పురాణము, బ్రహ్మాండ పురాణము. బకారద్వయము అంటే భవిష్యత్ పురాణము, భాగవత పురాణం. వకారత్రయం అంటే వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణం. మకారద్వయము అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. ఆ తర్వాత అనాపకుష్కలింగ అని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, అనాప. కూస్క, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఆ తర్వాత శిలింగ అని అంటాడు. శివపురాణం, లింగ పురాణం, చిట్ట చివరిది గరుడ పురాణం.
ఆయన అది చివర్లో పెట్టేసరికి అది ఎక్కడో చదవకూడదు, సచినోళ్ళ దగ్గరనే చదవాలా. ఎవడైనా పురాణాలు చదవదలుచుకుంటే ముందు చదవాల్సింది గరుడ పురాణం. కానీ అందులో అంటే ఏ తప్పుకు ఏ శిక్ష అనేది క్లియర్ గా ఉంటుంది. అది తెలుసుకున్న కాంచి ప్రజల్లో సాక్షాత్ విష్ణుమూర్తి గరుడునికి చెప్పడంతో అది గరుడ పురాణం అని పేరు పొందింది. జనాలకు భయం జాస్తి కదా అవును, నరకాల గురించి. ఆ చింతనతో అది వద్దు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదవాల. అంతే, చేసే తప్పులు ఉన్నాయి కదా. కానీ ముందు అది చదివితే మానవుడు తప్పు లేకుండా ప్రవర్తిస్తాడుగా. అవును, నరక భయానికన్నా. అవును ప్రభు, అవును స్వామీజీ. అసలు దాని పేరే పురా నవం. ఎంత పాతదైతే ఎప్పటికప్పుడు నవంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాని తర్వాత 4వ స్తంభము ఇతిహాస, ఇలా జరిగింది ఒకప్పుడు అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు. ఇవి ఏవి చదవలేని వాడు కనీసం ఈ 2 చదివితే ఈ రెండిట్లో మొత్తం సారం ఉంది. అన్ని పురాణాల్లో ఉండేది. దాని పేరే మహాభారతం. అవును, భారతమం. ఆయన రాసినప్పుడు దాని పేరు జయ అని పుస్తకం రాసి దేవతల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే, నేను అన్నీ చేశాను, రాశాను, మీరంతా చూశారు, దీని కథ ఏమో చూడండి అంటే, ఇది వేదాల కన్నా గొప్పనా, ఉపనిషత్తుల కన్నా గొప్పనా అని అంటే, చూడండి అన్న. అప్పుడు ఒక తరాసు తెచ్చి తక్కడ దాంట్లో ఇది పెట్టి, ఇది వేదాలు ఉపనిషత్తులు అన్నీ పెడతా ఉన్నారు. అది మటుకు ఇదిగుంది. అప్పుడు ఇంద్రుడు ఆహా భారతమం అన్నాడు. భారత అనే పేరు దానికి వచ్చింది. భరతుడు పాలించినాడు, అందువల్ల ఇది భారతదేశం కాదు. ఆ ఇంగ్లీషోడు మన నెత్తిని రుద్ది పెట్టాడు. ఏ భరతుడు అనుకోవాలా? రాముని పాదుకలను పెట్టుకుని 14 ఏళ్ళు పరిపాలించిన భరతుడు ఒకడు ఉన్నాడు. తర్వాత ఋషభుని తమ్ముడు భరతుడు ఒకడు ఉన్నాడు. శకుంతల కొడుకు భరతుడు ఒకడు ఉన్నాడు. ఇంకా మన చంద్రవంశ సూర్యవంశ రాజ్యాలలో 2, 3, 4, 5 మంది భరతులు వస్తారు. అందుకు కాదు ఈ భారతదేశం వచ్చింది. భా అంటే భాస్వత, వెలుగు. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానము యందు సదా రతీయులై ఎవరు ఉంటారో వాళ్ళు భారతీయులు. ఆ భారతీయులు నివసించే దేశం భారతదేశం. ఇంత గొప్పతనం ఉన్న దేశం మనది. అందుకే ఇక్కడ సనాతన ధనం వెళ్ళి వీలేయడము, ఆ పరమాత్ముడు ఇక్కడే ఎక్కువ సార్లు జన్మ తీసుకోవడము జరుగుతుంది. రెండవది, భారతదేశ చిత్రపటం కొత్తది. ఇప్పుడు చూస్తే అది ఒక శివలింగం గుర్తులోకి ఇమిడిపోతుంది. దక్షిణ భారతదేశము, అండమాన్ నికోబార్లు, ఈ పక్క లక్షద్వీపు, పారాద్వీపులు ఉన్నాయి. ఇవన్నీ శివలింగం యొక్క పీఠం. గుజరాత్ నుంచి కలకత్తా, ఆ పక్క నాగాలాండ్ వరకు ఉండేది పానపట్టం. పైన ఉండేది శివలింగం. కాశ్మీరు శివలింగం. గంగా నది అక్కడ శివమాలయాలలో పుట్టి మనం అభిషేకం చేస్తే నీళ్లు లింగానికి చేస్తాం. పానపట్టంలో పడి అది గంగా సాగర్ దగ్గర కలకత్తాలో ఆ గంగ నీళ్లు సాగరంలో కలుస్తాను. అది పేపర్ ఉంటే మీకు డ్రాయింగ్ గీసి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇమాజిన్ చేస్తూ కూడా యూ కెన్ ఇమాజిన్. సో మిగతా ప్రపంచంలోని ఏ దేశము ఆ లింగంలోకి సెటప్ కాదు. ఒక్క భారతదేశానికే ఆ గొప్పతనం ఉంది. మరి ఇంత గొప్పదైన భారతదేశం భారతదేశం అని పిలువబడేదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి స్వామిజీ? సంగీతమపి సాహిత్యం సరస్వతీ కుచద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అంటారు. అంటే మనం పాలు తాగే బిడ్డలమైతే మనకు పాలు ఇచ్చే తల్లి సరస్వతి. ఆ తల్లి ఒక స్తనపు పాలు సాహిత్యం అంట, సత్హితం. ఆ సాహిత్యం చదువుతున్నంతసేపు ఆనందం, చదివి పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేసిన ఆనందం. సుఖము సంతోషం కాదు, ఆనందం. సుఖము సంతోషం మనకు వస్తాండాయి పోతాండాయి, కానీ మనం ఆనందం అనుభవించడం లేదు. సంతోషం అంటేనే ఆనందం అని భావిస్తున్నారు స్వామీజీ. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం పక్కనే ఉందా? సుఖ దుఃఖాలు అంటున్నారు. అట్లాగానే రెండవది ఏమని చెప్పినారు మీరు? ఆనందం, సుఖ. సంతోషానికి విరుగుడు విచారం ఉందా? ఏసీ పెట్టుకున్నాడు సంతోషం, కరెంటు పోయింది వెంటనే ఓ పోయిందే అని విచారం వచ్చిన. తో ఆనందానికి నెగిటివ్ వర్డ్ చెప్పండి. లేదు. ఆనందో బ్రహ్మ, ఆ నిరాకార పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు. వాడి నుంచి వచ్చాం మనం. వచ్చి మనం ఆనందులం అన్న సంగతి మర్చిపోయి సుఖాలు సంతోషాల వెంటనే జీవితాన్ని గడుపుకుంటున్నాం.
మరి నిజమైన ఆనందం కలగాలంటే ఎలా ఉండాలి మానవులు? అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. ఉమ్, ఒక చిన్న పాప, ఒక 8-9 నెలల పాప, ఉమ్, పండ్లు కూడా వచ్చి ఉండవు, హా, అది నిద్రలో కిసిక్క నవ్వుతుంది. ఉమ్, ఆ నవ్వును చూసినప్పుడు మీకు సంతోషమా సుఖమా? ఆనందం. అది అనిర్వచనీయమైన అవును, భావన, అవును. అది ఆనందం. ఇప్పుడు ఎక్కడో మీరు మైసూరుకు పోయి బృందావన్ గార్డెన్స్లో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర పోయినారు రాత్రి 7 గంటలకు. అవును, ఆ లైటుకు సంగీతానికి తగినట్లుగా ఆ ఫౌంటైన్లు ఆడుతూ ఉంటే అప్పుడు మీకు సంతోషమా సుఖమా? సంతోషంగా అనిపిస్తుంది. ఆనందం. అంటే మళ్ళీ ఇంకొక అద్భుతం ఏదైనా చూసే వరకే ఉంటుంది కదా స్వామీజీ, ఆ సంతోషము మీరు అదంతా ఇప్పుడు కూడా. ఒక్కసారి నిజంగా మైసూరు పోయి చూసి వచ్చి ఉమ్, ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు ఆ దృశ్యం మళ్ళీ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది. శివునికి ఒక్కడికే మూడో కన్ను కాదు తల్లి, మనకు కూడా ఉంది. మనం దాన్ని నేను నేను అనుకుంటే మూసి పెట్టేస్తున్నాను. ఓకే, ఓకే. ఈ నేను వదిలి మనము అన్న భావనలోకి వస్తే, ఆ. మనము నిజమైన ఈ మనము కాదు, ఆ, ఆ భావనలోకి వచ్చినప్పుడు ఆ కన్ను తెరుచుకుంటే ఉమ్, విశ్వమంతా ఆనందమయం. ఉమ్, తో సాహిత్యానికి ఆ శక్తి ఉంటే ఉమ్, సంగీతానికి ఇంకా గొప్ప శక్తి ఉంది. అవును. మంచి వేణునాదము, మంచి మృదంగనాదము, మంచి వీణానాదము హా, ఈ వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఇన్వాలంటరీగా మీ చెయ్యో తలో కాలో ఆడుతుంది. అవును. అంత మంచి సంగీతానికి 3 లక్షణాలు ఉంటేనే. ఉమ్, ఆ దిక్కుమాలిన విదేశీ డ్రమ్ మ్యూజిక్ కాదు, అది గుంటకాయలు డమాల్ డమాల్ అంటది, అవును, అవును. వెక్స్ వస్తుంది, ఉమ్, ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అవును. కానీ మన సంగీతానికి ఉమ్, తను డోలే మను డోలే కోను బజాయే రే ఓ బాసురియా అని ఇట్లా అని ఊగుతాం. ఇన్వాల్వ్ అయిపోతాం తెలియకుండానే. అవును, కనీసం కాలో చెయ్యో ఏదో ఒకటి ఆడుతుంది. అంతే. మరి ఆ సంగీతానికి ఆ శక్తి వచ్చేదానికి ఉమ్, 3 లక్షణాలు ఉండాలి. ఆ, ఏంటవి? ఆ సంగీతం భావయుక్తంగా ఉండాలి, ఉమ్, సరి అయిన రాగయుక్తంగా ఉండాలి. అవును. భైరవి రాగము, ఆ శంకరాభరణ రాగము, ఏ రాగంలో పడితే ఆ ఇది వస్తుంది అనేది తెలిసి ఉండాలి. ఓకే. భావం బాగుండాలా, ఉమ్, రాగం బాగుండాలా, ఈ 2 బాగుంటే సరిపోదు, దానికి తగిన తాళం ఉండాలి. ఉమ్, ఈ భావ రాగ తాళాల మొదటి అక్షరాలే భారత. ఓ, అందుకే ఆ తల్లి సరస్వతి పేరు కూడా భారతి. ఆహా, అంత గొప్ప దేశంలో మనం మానవ జన్మ ఎత్తడమే ఒక గొప్పతనం. అంటే ఆ జన్మ ఈ భారతదేశంలో జరగడం అనేది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కలిగింది. ఉమ్, అది దిక్కుమాలినట్లు నేనేదో పాపిని అనుకోవడం కాదు, అవును. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టాం, ఛాన్స్ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఈ జన్మను మనం పూర్తిగా తరింపజేసుకోవాలి. ఉమ్, అట్లా రామాయణ భారతాలు ఇంట్లో పెట్టుకోరా, నువ్వు చదవకపోతే ఇంట్లో భారత రామాయణాలు పెట్టుకోని పథకాలం వాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు అంటే, ఏదో ఒక దినం దుమ్ము దులుపుతూ ఒక పేజీ చదువుతావు, అర్థమవుతుంది. అవును. అంత అర్థంతో చెప్పారు. ఉమ్, భారత చరిత్ర అంటే మన భారత చరిత్ర. ఉమ్, కురుక్షేత్రం ఎక్కడో లేదు, మన మనోక్షేత్రమే కురుక్షేత్రం. అంతే. మనలో ఉన్న దుష్ట భావనలే కౌరవులు, ఆ, మనలో ఉన్న సద్భావనలే పాండవులు. ఉమ్. భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది, వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు, ఎలా అప్పుడు అద్దంలో చూసుకొని అట్లా అనుకోకుండా, ఆ, ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ 2 వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని
యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి ఉమ్, మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు, నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను ఎన్ని పోతా ఉన్నాను, ఉమ్, కావలసింది నాకు ఆ మోక్షము ఉమ్, అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఉమ్. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అవును, అసలు అవి ఉన్నాయా లేవా అని చాలామంది విపరీతంగా అంటారు. అవును. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఉమ్. ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును, 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అవును. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉమ్, ఉన్నాయి అనే సూచన ఇస్తాడు. ఆహా, అది వేదంలో రాయబడి ఉంది. ఉమ్, క్షీణే కర్మ పునర్జన్మతి. ఉమ్, పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తరిమేస్తాడు. ఆహా, స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏండ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం, ఆకలి లేదు. ఆ, ఎన్నాళ్ళది బోర్ జన్మ. అవును. ఆఖడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. ఉమ్, అట్లాగనే నరకంలో హింసలు. ఆ, కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. ఉమ్, మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగనే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఉమ్, ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఆ, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఉమ్, ఒక చిన్న ఉదాహరణ కథ. ఆ, ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఉమ్, ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఆ, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఆహా, ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. ఉమ్, తన సొంత అత్తమామలు వచ్చినా అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాటిలో పేరుకుపోయింది. ఓకే. జొన్నల వ్యాపారి నికార్సు, ఉమ్, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. ఉమ్, తూకంలో మోసం చేసేవాడు. ఉమ్, ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఆ, ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం మీరా ఎంత అన్న, ఇంత అన్న, డబ్బులు ఇచ్చాడు. ఉమ్, వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఉమ్, ఆ తూకం రాయి కింద ఇంకేందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదో రాయని ఇచ్చాడు. ఆ, ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఓకే. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, ఉమ్, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, ఉమ్, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఆహా, ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి ఉమ్, సంచి తీసుకొని ఆడికిపోయినాడు. ఉమ్, ఒరే 1 కేజీ జొన్నలు లేరా, ఎంత, ఇంత ఇచ్చాడు. ఉమ్, ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు. ఆ, వీడికి కనింగ్ ఫెలో కదా, అవును. ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఆ, ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, అవును, నేను మోసగాడన్న సంగతి వీనికి తెలుసు, తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. ఆ, 900 గ్రాములు ఉంది. ఉమ్, అన్న ఉమ్, అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. ఆ, నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, ఆ, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా, ఉమ్, ఏమైందిరా? ఏ ఇది 900 గ్రాములే ఉంది, ఉమ్, నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే, ఆహా, ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము, ఉమ్, ఆ బెల్లం ఆడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను. ఇప్పుడు వీడు తేలు పుట్టినా అంతే. తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. బుద్ధి ఇంకో మాట చెప్పాల్సిన లేకుండా. పనిలే, వీడు చెప్పలే, వీడికి అవును, నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు, వాడు నిజాయితీ పరుడు, అవును, అవును, అడిగి తెల్లే, ఉమ్, ఆడిచ్చిన బెల్లం వాడికే ఇచ్చాడు ఇచ్చాడు. తూకం. ఉమ్, తో జో బోయగా ఒయి పల్పాయగా, అంతే, ఎవడు ఏం చేస్తాడో వాడికి అదే అదే. వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, ఓకే. అట్లాగానే మంచి చేస్తే. ఉమ్, ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో, ఆ, పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను. ఉమ్, రాత్రి 7:30-8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో ఉమ్, జంగల్ మధ్యలో చెడిపోయింది, ఓకే. ఆగిపోయింది. ఆ,
వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, ఒకడు ఆగడం. 9 అయింది, 10 అయింది, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది. మీ అదృష్టం, నేను మెకానిక్ను, బాయ్నెట్ ఎత్తండి అన్నాడు. బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు. ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేశాడు. వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, నీకెంత రిపేర్ ఛార్జ్ అందో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిక్నే, మెకానిజం చేశా, నా షాపుకి వచ్చి చేస్తే నేను ఛార్జ్ తీసుకుంటా. ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవుడికి మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నాడు. అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఓ 4 years ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది. వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయాడు, బతికే ఛాన్సులు లేవు. వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చాడు. వీళ్ళు మంచి ఫేమస్ కదా. వాళ్ళు చూసి వాళ్ళ శాయశక్తులు అన్నీ ఉపయోగించి కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి, ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు 2 వచ్చారు. అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. 4 ఏళ్ల కింద ఆ కారులో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు మేము డాక్టర్లమే, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. కర్మఫలాలు అంతే. అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను, ఇందాక మీరు కూడా చెప్పారు, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు. వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక చెప్పిన మనిషి. ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే. ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 2 నెలలే అయింది పెళ్ళి. ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. భర్త ఇట్లా కిటికీలోంచి చూస్తున్నాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు. ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తాను. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుంటాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. వాడు అభిమానం ఉన్నవాడు, సత్య సచ్చినా ఇంకా అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకు పెట్టాలి కదా, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే డాట్ బూట్ ఈ మాట పెరిగి మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది, అమ్మా భౌతిక భిక్షాం దేహి.
వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, ముందు మన 2 ప్లేట్లలో ఉండేది ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు. ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు కనుక్కున్నారు. ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది ఎందుకు ఏడుస్తాడా అంటే, వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో, ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే, నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను. ఇది నా కల్పితం కాదు. ఓకే, నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవడానికి ఎంతమందిని మనం చూస్తున్నామ్మా. ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారం అని ఇప్పుడు వచ్చినాయి. అవును, పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. అవును. ఏమైతుంది మళ్ళీ అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు. అవును, వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు. అంతే. ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసినాను, పలానా రోజులు పెళ్లి నాన్న అంటాడు వాడు. ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, ముఖాలు చూసుకోరు. సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మన పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ జీలకర్ర బెల్లం పెట్టడం. సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి, మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో, శాస్త్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి ఆ కాళ్ళు తొక్కుడు, అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురుజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. పాణిగ్రహణం, పిల్ల తండ్రి ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి రాముడి చేతిలో పెడతాడు, నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, పాణి చెయ్యి, పాణిగ్రహణం, అది పెళ్ళైపోయారు. ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా అది చూపిస్తాం. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా, అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలుక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. పాతకాలంలో ఆ యుగో లేదు. రెండవది, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును. ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి, ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి, ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి, ఈ గ్యాసులు బోసులు లేవు, ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ, ఆ బయట వంట పాత్రలు
బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు? అవును, చాలా సార్లు. అంత తిరిగి అంత కష్టపడి వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఇప్పుడు ఏమి అన్నిటికీ మిషన్, అంతే. మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు, మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. మనం తినే ఆహారమే మన మనస్సు. సాత్విక ఆహారం తిన్నోడు సాత్విక లక్షణాలతో ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతలు. ఇప్పుడు నేను ఆఫీసు, నువ్వు ఆఫీసు, ఫోన్ చేయి, బగ్గర్లు వస్తాయి, కుక్కర్లు వస్తాయి, చెత్తలు అదేంటి అంటే కుక్కలో ఏంటేంటో తింటారు, అవి తిని వస్తా ఉంటారు. ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి, ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది. ఆమె ఈమెకు వండి పెట్టదు, ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడు. ఈమె షాపింగు, ఆయన షాపింగు, ఎవరికి వారు అన్నట్టుగా అయిపోయారు. ఆ కొడుకులను ఆయాకు అప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు. ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది. అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు. పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి. ఒక చిన్న పిన్నవాడిని, వాడి మేనత్త, వాడు ఏమో మామ, ఇంకా వరుసలు ఉన్నాయి కదా. ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ, ఎత్తుకొని లాలిస్తూ, అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు. ఈ గూండా బుద్ధులు వస్తుంటాయంటే వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్. వాడు అఫెక్షన్ కోరుకుంటాడు, దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతున్నాడు. తన దీన్ని తృప్తిపరచుకునే దానికి మందులు, అదేంటి డ్రింకులు, పాడు ప్రదేశము. ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందపడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు. మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఆ ఇద్దరు తల్లితో, నాన్న ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన అమ్మ నాన్న ఇట్లా పెంచారు, మనం ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం. ఎక్కడికి పోతాం? మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో. నీ జిహ్వ చాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నా. దేవత తింటుగా. కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాడు. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతుంది. ఏంటి స్వామి వాటిని బలి ఇయ్యరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కురుకు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాంగా. అవసరమైనటివి, అవసరం లేనటివి, దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండామే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది? నేనే బాగుండాలా అనేది ఎట్లుంది? అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. అమ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును. అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా.
కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా ఒక కూర వేయి, పప్పు వేయి, సాంబారు వేయి అని అడుక్కుంటా తినేది. నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా అవును, వాటితో మాటలు ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయ్యి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గడ్డి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం, అవికారత్వము. అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా సచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది సచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ. అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును, కూరలు ఉన్నాయి దానికి, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ. అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళీ మన మీద పంజా విస్తాడతాం. అది ఫుల్లీ సాటిస్ఫైడ్. దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? నువ్వు క్రూరుడివే. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని, రజో గుణాన్ని పెంచుతాయి. బాగా కారం తినండి, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. ఈ కోప ప్రకోపాన్ని, కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు, పండ్లు ఎన్ని ఇచ్చాడు. మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు. అది అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. ఓకే, గత జన్మ కర్మానుసారం వాళ్ళకి ఏం జరగాలనో అది జరుగుతుంటాయి. ఓకే. అయితే స్వామీజీ ఇప్పుడు ఈ రోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు. అవి త్వరగా గ్రో కావాలని, ఎక్కువ బరువు తూగాలని. అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమైతాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే ఓకే, అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఆ జంతువులు తిన్నట్లే, మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? బస్ హోగా.
వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ ఒక 1/2 కిలో తిన్నారు అంటే 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, టైం క్లాక్ అన్నీ దెబ్బతింటాడు. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం వాళ్ళ చూస్తుంటాం. హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే. మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారమే. అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు, నీళ్లలో తిమింగలాలు ఉంటాయి. భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఏనుగు. ఇంకా 2వది ఖడ్గమృగం. అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ 2 తినేటి ఏంటి? గడ్డి. బలము తినే మాంసాహారంలో లేదు. కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, అవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఉడకేసి తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. దునియా గోల్ హై, ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. తప్పదు. ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్. అవును. ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే అంతే. ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోటితో కంపారిజన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ నేనుగా ఉంటాను, నా వరకు నేను ఉంటాను, నేను బాగుంటే లోకము బాగుంటుంది, ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. 2వది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు, వెంటనే కంటద్దాలు షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం, పండ్లు ఊడగొడతాడు, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం, వినకుండా చేస్తాడు, చోటు మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం, అక్కడనే డై మొదలైంది మన డై. సో వీడు ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు. ఇంకా ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి, వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకొని. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం. అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఓ పులి ఊరి మీద పడింది. అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు. అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు. అవసరమా? మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి, భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీకుతాడు, ఒకసారి పీకుతుంది కదా. తల్లి అయినా కానీ దండిస్తుంది. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తాడు. 2 సెకండ్లు కదిలితే చాలు, అంతా అతలాకుతలం. జై శ్రీరామ్ హో జాతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు, వాతావరణం కాలుష్యమైంది, ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ 2 పెరిగిపోయినాయి.
పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు, నరికేస్తారు. నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది పెరిగితే ఏమవుతుంది, సముద్రం ముందుకు రాను మొదలు పెడుతుంది. మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి. ఇంకా యుగాంతం వచ్చేస్తోంది, కలియుగం అంతం అయిపోతుంది, ఇలాంటివి 2025లో ఎక్కువ రాబోతున్నాయి. కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరీక్షత్తు రాజ్యం చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలియుగం మొదలైంది. అంటే మహా అంటే 5,200-300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో. ఓకే ఓకే. ఆ లెక్కల్లో ఇంకా 4,00,000 సంవత్సరాలు కలియుగం ఉంది. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. అవును. 4,32,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 9 వస్తుంది. 4, 3, 2, 9. దాని పేరు కలియుగం. దానికి రెండింతలు ద్వాపర యుగం. అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 18. కలియుగానికి మూడింతలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 18. ఓకే. కలియుగానికి చాతుర్ 4 కృతయుగం, 17,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. ఓకే. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. దాని టోటల్ ఎంత వస్తుంది? 43,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. 9 అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ. 3, 6, 9 సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం. ఓ టెస్లా అనే ఒక ఇంజనీరు ఫారెన్లో, ఆయన ఈ 3, 6, 9 ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్తో చూపించాడు. ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది. రెండో ఎక్కాన్ని మీరు క్యాల్కులేట్ చేయండి, 2, 4, 6, 8. అది 3తో కలిసినప్పుడు 6 వచ్చింది. 2, 3, 6, 2, 4, 8, 2, 5, 10, మళ్ళా 1, 6, 20, 2, 6, 12, మళ్ళా 3తో కలిసింది, 3తో వస్తుంది. ఇట్లా ఏది చేసినా కానీ 3, 6తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది. అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది. 1 నుంచి 9 వరకు అంకెలేసి 3ను రౌండప్ చేయండి, 6ను రౌండప్ చేయండి, 9ను రౌండప్ చేయండి. మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 3, 6, 9తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది. మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నెంబర్స్ చూపిస్తుంది. 3, 3, 9, 3, 4, 24, మళ్ళీ 6. అది అంతా 3, 6, 9 చూపిస్తుంది. ఇంకో సంఖ్యను చూపించట్లే. అట్లాగనే 6వ ఎక్కను తీసుకోండి, 6, 2, 12, 3, 6, 3, 18, 9. అవే రిపీట్ అవుతాయి. ఇంకా 9వ ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే ఇట్ విల్ బికమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా బ్రహ్మలో కలిగిపోతుంది అనే దానికి ఆ సంఖ్య సూచకం. సర్వం ఖలిద్వం బ్రహ్మ. అందుకే నవవిధ భక్తి మార్గాలు అని, నవగ్రహాలు. అసలు మన వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి, అర్ధమాల 54 పూసలు ఉండాలి, నక్షత్రమాల 27 ఉండాలి. ఏది చెప్పినా కానీ 9. అట్లాగనే పూజలు అష్టోత్తర నామావళి, శతోత్తర నామావళి, అన్ని అష్టాదశ పురాణాలు, మహాభారతం 18 పర్వాలు. వ్యాసుడు వాడికి 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు. దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18.